సాహితీ మిత్రులందరికీ తెలుగు కథాస్రవంతికి దర్భా లక్ష్మీ అన్నపూర్ణ స్వాగతం. వైష్ణవి సీరియల్ నవల రచన దర్భా లక్ష్మీ అన్నపూర్ణ. మరి తదుపరి భాగంలో కథ ఏం జరుగుతుందో చూసేద్దామా? శకుంతల వర్ధని ఇప్పుడు అనంత్ వైష్ణవిల మధ్య సామీప్యాన్ని పెంచడానికి మార్గాలని అన్వేషిస్తున్నారు. ఇద్దరూ ఈ విషయమై ఇలా తీవ్రంగా చర్చించుకుంటూ ఉండగా వర్ధని అంది, నాకు అనిపిస్తోంది ఈ విషయంలో వైష్ణవి వాళ్ళ అమ్మమ్మగారి సహాయం కూడా తీసుకుంటే బావుండునని. ఏ విధంగా? శకుంతల అడిగింది. అప్పుడు వర్ధని అంది, నాకు అనిపిస్తోంది వైష్ణవి రాత్రి పడుకోబోయే ముందు వాళ్ళ అమ్మమ్మగారు నీకు అనంత్ లాంటి అబ్బాయి భర్తగా వస్తే ఎంత బాగుంటుంది కదా అని అనమనాలి. అప్పుడు కానీ వైష్ణవి మనసు మన అనంత్ గురించిన కలలు కనటం ప్రారంభించదు అని నాకు అనిపిస్తోంది వర్ధని అంది. ఎంతటి విజ్ఞులకైనా పరిణితి చెందిన వారికైనా వయస్సు ప్రభావం అంటూ ఒకటి ఉంటుందిగా. అది వాళ్ళిద్దరినీ దగ్గరికి చేర్చటంలో ప్రధాన పాత్ర కాకపోయినా ఒక చిన్నపాటి పాత్రనైనా పోషించి తీరుతుంది. శకుంతల చాలా నమ్మకంగా అంటున్నట్టుగా అంది. ఇంకో ఐడియా, వీళ్ళ ప్రేమ కథని స్పీడప్ చేయాలంటే మనం ఇటు అనంత్కి 4-5 సంబంధాలు చూసి పెళ్ళికి తొందర పెట్టేయాలి అంది. నీకెందుకంత కంగారు, వాళ్ళని హాయిగా కొన్నాళ్ళు ప్రేమించుకొని అంది శకుంతల. ఎందుకో గాని అక్కయ్య, వైష్ణవి మన ఇంటి కోడలై ఎప్పుడు మన ఇంటికి వచ్చేస్తుందా అనిపిస్తోంది. అనంత్ వైష్ణవి ఒకరి పక్కన ఒకరు నిల్చుంటే కన్నుల పండుగగా చూడాలని ఉంది అంది వర్ధని. నాకు అలాగే అనిపిస్తోందనుకో. పెళ్లి మాటలు బాహాటంగా మొదలు పెట్టేస్తే నువ్వు కలలు కనే ఆ కళ్యాణ ఘడియ ఇట్టే వచ్చేస్తుంది. నువ్వన్నట్టు సత్యవతమ్మ గారికి ఫోన్ చేసి మనం అనుకున్న మాట ఆవిడతో చెప్పాలి అంటూ శకుంతల సత్యవతమ్మ గారికి ఫోన్ చేసి ఆ మాట చెప్పింది. తప్పకుండా ఓ నెల రోజుల పాటు నేను ఇక్కడే ఉందాం అనుకుంటున్నానుగా. వైష్ణవికి చెప్పవలసిన మాటలన్నీ చెబుతాను. మీరు చెప్పినట్టు భోజనం వడ్డించి రమ్మంటే కేవలం భోజనం వడ్డించి వచ్చేసే స్వభావమే వైష్ణవిది. అందులోనూ ఐశ్వర్యంలో మీ స్థాయి చూసి మనకెందుకు అనుకుంటుంది. ఎదురుగా మన్మధుడు కనిపిస్తున్నా పాపం ఆయనకి ఏమైనా సమస్యలున్నాయేమో తీరుద్దాం అని ఆలోచిస్తుంది అంతే. సత్యవతమ్మ గారు నవ్వుతూ చెప్పారు వైష్ణవి గురించి. ఓ వారం రోజులు చూసి మనం అనుకునే దారిలోకి వాళ్ళు రాకపోతే మా అబ్బాయికి నీ ప్రేమ కావాలిట, అదే ఆ మన్మధుడి సమస్య అని చెబుదాం శకుంతల నవ్వేస్తూ అంది. సత్యవతమ్మ గారు కూడా నవ్వేశారు. ఇంతలో వైష్ణవి లోపలికి రావటం చూసి గుసగుసగా అంది శకుంతల, మీ మనవరాలు వచ్చింది, అక్కడ ఏం జరిగిందో కనుక్కుంటాను, ఉంటాను అని ఫోన్ పెట్టేసింది శకుంతల. వర్ధని శకుంతల హాల్లోనే కూర్చుని ఉన్నారు. చూడు ఆ కళ్ళు ఏమైనా కలల్లో తేలుతున్నట్టుగా ఉన్నాయా? వర్ధని గుసగుసగా అంది తోటికోడలితో. ఇవాళ రాత్రి మా అబ్బాయి కలల్లోకి వచ్చి గిలిగింతలు పెడితే రేపటి నుంచి కలల్లో తేలిపోవటం మొదలు పెడుతుంది. మీరు బయటికి వెళ్ళి వచ్చేసారా ఆంటీ? లోపలికి వచ్చిన వైష్ణవి అడిగింది. ఇప్పుడే వచ్చాం, 2 నిమిషాలు అయింది. అనంత్ వంట ఎలా ఉంది అన్నాడు శకుంతల అడిగింది. వెంటనే ఆమె కళ్ళ ముందు మీకు ముఖ్యమైన విషయం చెప్పటం మర్చిపోయాను అన్న అనంత్ జ్ఞాపకం వచ్చాడు. శకుంతల అడిగిన ప్రశ్నకి జవాబు ఇవ్వటం ఒక క్షణం ఆలస్యం అయింది వైష్ణవికి. బాగానే ఉందన్నారు అంటూ వంట ఇంట్లోకి వెళ్ళింది వైష్ణవి. చూసావా, జవాబు చెప్పటం ఆలస్యం అయింది శకుంతల వర్ధనితో అంది. అవునన్నట్టుగా చిరునవ్వుతో తల పంకించింది వర్ధని. ఇక ఇంటికి వచ్చాక అనంత్ ఎలా ఉంటాడో చూడాలి అంటూ శకుంతల వంట ఇంట్లోకి వచ్చింది. వైష్ణవి, నువ్వు కూడా రా, ముగ్గురం భోంచేసేద్దాం అంది. మళ్ళీ ఆమెకు వెంటనే అనంత్ అన్నమాట నేను మంచివాడిని కాను కదూ జ్ఞాపకం వచ్చి ఆమె పెదవులపై చిరునవ్వు కదిలింది వైష్ణవికి. ఆ చిరునవ్వు కనుక తోటికోడళ్ళు ఇద్దరిలో ఏ ఒక్కరి కంటపడినా వాళ్ళ ఆనందానికి హద్దే ఉండేది కాదు. కానీ వైష్ణవి అటు తిరిగి ఉంది. అమ్మమ్మ ఇక్కడికి వచ్చి కాంతమ్మత్తయ్యకి సహాయం చేయటం కోసం తను ఇక్కడికి వచ్చి వంట చేస్తోందని చెప్పటం జరిగిన తర్వాత ఈ ఇంట్లో తన గౌరవం పెరిగింది అనుకుంది వైష్ణవి.
మీ బంధువులు ఇంకా భోజనానికి రాలేదు సందేహంగా అడిగింది వైష్ణవి. వాళ్ళు ఇందాకనే ఫోన్ చేసి చెప్పారు. వాళ్ళు వచ్చేటప్పటికి సాయంకాలం 4 దాటుతుందిట. ఇక రాత్రి భోజనానికి ఏం చేయనక్కర్లేదులే అంది శకుంతల. వైష్ణవికి ఆ మాట ఆనందాన్ని కలిగించింది. ఇంటికి తొందరగా వెళ్ళి కౌశల్యతో వేరే చోట బ్యాచులర్స్కి ఫుడ్ సప్లై చేయటం గురించి వివరంగా మాట్లాడుకోవాలి అనుకుంది. ఈరోజు రాత్రి నరేష్ చేత మళ్ళీ నాటకం వేయించాలి. నాటకంలో డైలాగ్ చెప్పేటప్పుడు నరేష్ భావం ఇంకా ఇంకా చక్కగా పలికించేలా పదే పదే చెప్పించాలి అని కూడా అనుకుంది. టేబుల్ మీద వంట పదార్థాల గిన్నెలన్నీ సర్దుతూ ఆలోచిస్తున్న వైష్ణవిని అడిగింది శకుంతల. ఏమిటి ఆలోచిస్తున్నావు వైష్ణవి అని. తను ఏం ఆలోచిస్తుందో చెప్పింది వైష్ణవి. వినటానికి శకుంతలకి చాలా ముచ్చటగా అనిపించింది. అక్కడ ఆఫీస్లో తన ఛాంబర్లో కూర్చున్న అనంత్ కూడా వైష్ణవి గురించే ఆలోచిస్తున్నాడు. వైష్ణవి అమ్మమ్మగారిని చూస్తే ఆమె మంచి స్థితిమంతుల ఇంట్లోనే పెరిగిందనిపించింది. ఇక్కడికి వచ్చాక బంధువులకి ఏదో డబ్బు అవసరం ఉందని ఇలా వంట చేయటానికి రావటం ఎంత ధైర్యం ఉండాలి ఇటువంటి పని చేయటానికి అని ఆశ్చర్యంగా అనిపించింది అనంత్కి. అంటే తనకి నచ్చిన పని మంచిదైనప్పుడు ఆ పని చేయటానికి వైష్ణవి ఏమాత్రం సంకోచించదన్నమాట. ఈ సమాజంలో అటువంటి సంకోచం లేకుండా ఉండాలంటే ఎంతటి ఆత్మస్థైర్యం కావాలి, ఎంతటి వ్యక్తిత్వం కావాలి. ఒక్క క్షణం కుర్చీలోంచి లేచి బయటికి చూస్తూ నిలబడ్డాడు అనంత్. కిటికీలోంచి చూస్తున్న నులివెచ్చని గాలికి రెపరెపలాడుతున్న అతని క్రాఫ్ ఇందాక ఓ అమ్మాయి నన్ను ఎంత ముచ్చటగా చూసిందనుకున్నావు అని అతనికి చెప్పటానికి తాపత్రయపడుతున్నట్టుగా ఉంది. దృశ్యం మారింది. రోజు కన్నా పెందరాలే ఇంటికి వచ్చేసిన వైష్ణవిని కారణం అడిగారు సత్యవతమ్మ గారు. తెలిసినా కూడా ఏం తెలియనట్టుగా చెప్పింది వైష్ణవి. ఇంట్లో అందరూ కాస్త తీరుబడిగా ఉన్నారు. అందరూ ఆ చిన్న హాల్లోనే దగ్గరగా కూర్చుని కబుర్లు చెప్పుకుంటున్నారు. కౌసల్య మంచినీళ్ళు తీసుకొచ్చి ఇచ్చింది వైష్ణవికి. మనవరాలు మంచినీళ్లు తాగుతుంటే అడిగారు సత్యవతమ్మ గారు. మధ్యాహ్నం గోవర్ధనరావు గారి ఇంటికి ఫోన్ చేస్తే నువ్వు ఇంట్లో లేవు, బయటికి వెళ్ళావన్నారు. అక్కడ నీకు బయటికి వెళ్ళే పనే ఉంటుంది అని చెప్పింది వైష్ణవి. సత్యవతమ్మ గారు చిరుకోపం నటిస్తూ, ఏదో వంట చేయటానికి ఒప్పుకున్నావు కానీ నువ్వు భోజనాలు మోసుకు వెళ్ళటానికి ఏం ఒప్పుకోలేదుగా. వాళ్ళకి ఇంటి నిండా కార్లు, డ్రైవర్లే, నిన్నెందుకు పంపించటం అని. పోన్లే అమ్మమ్మ, వాళ్ళ అబ్బాయికి భోజనం ఎవరైనా వడ్డించాలని ఆంటీ ఆశపడ్డారు. ఆవిడే వెళ్దాం అనుకున్నారు, వీలు పడలేదు, అందుకే నన్ను పంపించారు. ఇందులో తప్పే ఉంది అంది సున్నితంగా వైష్ణవి. కాంతమ్మ గారు సత్యవతమ్మ గారు ఒకరి మొహం ఒకరు చూసుకుని గుంభనంగా నవ్వుకున్నారు. అప్పుడు సత్యవతమ్మ గారు కాంతమ్మ గారితో అన్నట్టుగా అన్నారు, వాళ్ళ అబ్బాయి పేరు ఏదో చెప్పారు వైష్ణవి. ఆ అబ్బాయి పేరేమిటమ్మా కావాలని తెలియనట్టుగా అడిగారు ఆవిడ. అనంత్ చెప్పింది వైష్ణవి. ఎంత చక్కగా ఉంటాడనుకున్నావు కాంతం, చక్కటి మాట తీరు, వినయం. ఆ అబ్బాయి ఎంత చక్కగా ఉంటాడనుకున్నావు అని మళ్ళీ మరోసారి అన్నారు సత్యవతమ్మ గారు. మన వైష్ణవిని చేసుకోమని అడిగితే సరి, కాంతమ్మ గారు కావాలనే అంది. కౌసల్య పెట్టుకున్న హెయిర్ క్లిప్ సరిగ్గా లేదని, వంకరగా ఉందని సవరిస్తున్న వైష్ణవి ఒక్కసారిగా ఇటు తిరిగింది. అడగమంటావా కాంతం? సత్యవతమ్మ గారు సాలోచనగా అన్నట్టుగా అన్నారు. ఏమిటి వీళ్ళ ఉద్దేశ్యం? ఆశ పడటానికైనా అర్థం ఉండద్దు. అందుకే అంది. అమ్మమ్మ, అత్తయ్య, నా పెళ్లి గురించి మీరు ఇప్పుడప్పుడే తొందరపడవలసిన పని లేదు. నేను ఇంకా డిగ్రీ పూర్తి చేయాలి, చేయవలసిన పనులు చాలా ఉన్నాయి అని. తను అన్న మాటకి వైష్ణవి ప్రతిస్పందన అదే తీరుగా ఉంటుందని సత్యవతమ్మ గారు ముందే ఊహించారు. కానీ రేపు అనంత్తో ఏకాంతంగా ఉన్నప్పుడు ఈ అమ్మమ్మ మాట వైష్ణవికి తప్పకుండా జ్ఞాపకం వస్తుంది. ఆ గుండెల్లో గులాబీలు పూయిస్తుంది. ఆవిడ ధ్యేయము అదేగా మరి. మనం ఇవాళ వేరే ఏరియా నుంచి అబ్బాయిలని గుర్తించి వాళ్ళు ఎక్కడి నుంచి వస్తున్నారో తెలుసుకోవాలి. మనం అక్కడ ఫుడ్ సెంటర్ ఓపెన్ చేయటము, కొన్నాళ్ళు ఇక్కడి నుంచే ఫుడ్ సప్లై చేయటము చేయాలి. వైష్ణవి ఆ రోజు చేయవలసిన ముఖ్యమైన పని అదే అన్నట్టుగా చెప్పింది. వైష్ణవికి తమ యోగక్షేమాల పట్ల ఉన్న శ్రద్ధకి కాంతమ్మ గారి మనసు ఆర్ద్రమైంది. నీ మనవరాలికి ఎవరూ సాటి రారు వదిన, నెమ్మదిగా అంది కాంతమ్మ గారు కళ్ళల్లో అభిమానం ఉప్పొంగుతుండగా.
అవును వైష్ణవి, నేను సాయంకాలం ఎప్పుడవుతుందా అని ఎదురు చూస్తున్నాను. వాళ్ళు వస్తారు, ఫుడ్ సప్లై చేయమని అడుగుతారు. సరే, తీసుకువెళ్ళటం ఎలా? కౌసల్య ఉత్సాహంగాను సాలోచనగాను కూడా అంది. ఆటోలో వేసుకుని వెళ్ళిపోవటమే, వైష్ణవి అంది. నాతో పాటు ఎవరో ఒకరు ఉండాలి. వరలక్ష్మి ఏమో అమ్మకి సహాయంగా ఉండాలి, ఉష ఏమో చదువుకోవాలి. ఎలా అంది. నీకు సహాయంగా నేను వస్తాను, వైష్ణవి అంది. ఆ మాటకి కాంతమ్మ గారు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డట్టుగా అయింది. అంత మాట అనుకు తల్లి, ఇప్పటికి నువ్వు మా కోసం చేస్తున్నది చాలు అంది కాంతమ్మగారు. ఆ మాటలకి వైష్ణవి చిరునవ్వు నవ్వేసి ఊరుకుంది. ఒక మంచి పని చేద్దామని అక్కడికి వెళ్ళింది. ఆ భగవంతుడు ఎంత మంచి అవకాశం ఇచ్చాడో చూడు. సత్యవతమ్మ గారు కాంతమ్మ గారికి మాత్రమే వినిపించేలా అన్నారు. ఇంతలో సత్యవతమ్మ గారికి కూతురు దగ్గర నుంచి ఫోన్ వచ్చింది. ఓ 5 నిమిషాలు మాట్లాడి కూతురుతో మాట్లాడిన విషయాలు చెబుతూ కాంతమ్మ గారితో అన్నారు. ఓ నెల రోజులు ఇక్కడ ఉంటానని చెప్పాను కదా, మా అమ్మాయి అడుగుతోంది, అక్కడికి వెళ్ళి కూతుళ్ళని కూడా మర్చిపోయావా అని. ఏదో వైష్ణవి పేరు చెప్పి వచ్చావు వదినా నువ్వు, కానీ మళ్ళీ మనం ఈ వయసులో ఇలా కలిసి ఉండటం చాలా సరదాగా ఉంది నాకు. ఎప్పుడో చిన్నప్పుడు అప్పుడప్పుడు కలుసుకునేవాళ్ళం. ఎటొచ్చి నీకు సరిగ్గా సదుపాయం చేయలేకపోతున్నాను నేను, కాంతమ్మగారు నొచ్చుకుంటున్నట్టుగా అంది. ఆ మాట అనుకు పదే పదే కాంతం, నువ్వు అలా ఆలోచించి బాధపడకు. ఈ ఈ సౌకర్యాలు సౌఖ్యాలు అనే మాటలు వయసులో ఉన్నవాళ్ళకి, జీవిత సారం తెలుసుకున్నాక సౌఖ్యానికి అర్థమే లేదు. ఇక ఆ పదాన్నే మనం మర్చిపోవాలి. ఇలా మీ అందరి మధ్యన ఇలా అందరి మధ్యన కూర్చుంటే నా మనసుకి ఎంత ఆనందంగా ఉందో చెప్పలేను అన్నారు మనస్ఫూర్తిగా సత్యవతమ్మ గారు. ఒకవేళ రేపటి నుంచి కొత్త ఏరియాకి ఫుడ్ సప్లై చేయవలసి వస్తే ఏం చేయాలి, ఎలా చేయాలి, మొదటిసారి వంటకి ఏ ఐటమ్స్ని చేస్తే ఇంప్రెస్డ్గా ఉంటుంది అన్న విషయం చర్చించడం ప్రారంభించారు. వరలక్ష్మి లేచి వెళ్ళి అందరికీ కాఫీ కలుపుకు వచ్చింది. కాఫీ అయ్యాక సత్యవతమ్మ గారు కాసేపు నిద్రకి ఉపక్రమించారు. ఆ ఇంట్లో ఉన్న ఒక్క మంచం ఇప్పుడు ఆవిడకే. కాంతమ్మ వంట పని మొదలుపెట్టింది కూతుళ్ళిద్దరి సహాయంతో. వైష్ణవి కూడా చెయ్యి వేయబోతే అమ్మమ్మ పక్కన పడుకుని చక్కగా కబుర్లు చెప్పుకో అని పంపించి వేసింది కాంతమ్మ గారు. వైష్ణవి వెళ్ళి అమ్మమ్మ పక్కనే పడుకుంది. అమ్మమ్మ, నువ్వు ఇక్కడ నాతో ఉండటం నాకు ఎంత ఆనందంగా ఉందో చెప్పలేను. నువ్వు అక్కయ్యల దగ్గర ఉండిపోతున్నానని చెప్పినప్పుడు నాకైతే చాలా దిగులుగా అనిపించింది. ఇంకా ఎప్పుడు అమ్మమ్మని అప్పుడప్పుడు చూసి రావటమేనా అని. నేను ఎక్కడ ఉంటే నువ్వు అక్కడికి వచ్చి కావలసినన్ని రోజులు ఉండొచ్చు. అలా ఎప్పుడు ఆలోచించకు, సత్యవతమ్మ గారు అన్నారు. 5 నిమిషాలు మౌనంగా ఉన్న వైష్ణవి హఠాత్తుగా అంది, అమ్మమ్మ, నాకు తొందరగా పెళ్లి చేసేయ్ అని. సత్యవతమ్మ గారు ఒక్కసారిగా ఉలిక్కి పడ్డారు ఆ మాటకి. ఆవిడ అలా ఉలిక్కి పడతారని వైష్ణవికి ముందే తెలుసు కనుక నవ్వుతూ అంది, నన్ను ఉద్యోగం చెయ్యమని అడగని, నాకు తిండి బట్ట ఇవ్వగల ఎవరినైనా చూసి పెళ్లి చేసేయ్. నేను ఇంట్లోనే ఉండి నిన్ను నా దగ్గర ఉంచుకుని చక్కగా చూసుకుంటాను అంది. అమ్మమ్మగారు కూడా హాయిగా నవ్వేస్తూ అనంతిని, అతని ఇంటిని, ఐశ్వర్యాన్ని తలుచుకుంటూ, నువ్వు చాలా అదృష్టవంతురాలివిరా అన్నారు. ఈ అమ్మమ్మ తాతయ్యల ప్రేమ దొరికాక ఎందుకు అదృష్టవంతురాల్ని కాను, వైష్ణవి అంది. ఇంకొక్కటే నా కోరిక, నీ పెళ్లి చూడాలని. అందుకే ఇక్కడ నెల రోజులు ఉందాం అనుకుంటున్నది అన్నారు సత్యవతమ్మ గారు. చివరిన ఆవిడ అన్న మాట వైష్ణవికి అర్థం కానట్టుగా ఆశ్చర్యంగా అనిపించింది. ఓ నెల రోజులు ఉండి పెళ్లి చేసి వెళ్ళిపోదాం అనుకుంటున్నావా? ఇంకా నా చదువు కూడా అవలేదమ్మమ్మ, మర్చిపోయావా? పడుకున్నదలా లేచి కూర్చుంటూ అంది. అప్పుడు కానీ సత్యవతమ్మ గారికి తెలియలేదు తను మాట జారానని. అయినా నవ్వుతూ అన్నారు, ఇప్పుడేగా అమ్మమ్మ నాకు వెంటనే పెళ్లి చేసేయని అడిగావు మరి అని. అది నా మనసులో ఉన్న కోరికని నీకు గాఢంగా వ్యక్తం చేయడానికి అలా అన్నాను కానీ నిజంగా వెంటనే పెళ్లి చేసేయమని కాదు, వైష్ణవి అంతకన్నా అల్లరిగా నవ్వుతూ అంది. సత్యవతమ్మ గారికి శకుంతల ఒక మాట అనడం జ్ఞాపకం వచ్చింది. అన్నీ కలిసి వస్తే దగ్గరలో ఉన్న ముహూర్తానికి పెళ్లి నిశ్చయం చేసేద్దాం పిన్నిగారు అని. అలాగే లేరా, నేను పెద్దదాన్నైపోతున్నాను, అయిపోయాను, అక్కయ్యల దగ్గరికి వెళ్ళిపోవాలి. ఇలా కోరుకోవటంలో ఆ అసందర్భం ఏమైనా ఉందా చెప్పు అన్నారు ఆవిడ మళ్ళీ. సత్యవతమ్మ గారు అన్న ఈ మాట వైష్ణవి మనస్సుని తాకింది. తనని ఇంత ఇదిగా పెంచి పెద్ద చేసిన అమ్మమ్మ కోరిక తీర్చవలసిన బాధ్యత తనకి లేదు, ఉంది. అమ్మమ్మ కోసం మొదటిసారిగా
పెళ్లి గురించి సీరియస్గా ఆలోచించటం మొదలుపెట్టింది వైష్ణవి. వంటలు చేసుకుని రాబోయే కస్టమర్ల కోసం ఎదురు చూస్తూ కూర్చున్న కాంతమ్మ గారి కోరిక ఫలించింది. వాళ్ళు ఎదురు చూస్తున్న వాళ్ళు రానే వచ్చారు. లోపల కూర్చుని పుస్తకం చదువుకుంటున్న వైష్ణవిని కూడా పిలిచింది కాంతమ్మ గారు. అరగంటలో మాటలన్నీ అయిపోయాయి. వాళ్ళు ఉంటున్న కాలనీ ఇక్కడి నుంచి 1.5 కిలోమీటర్ల దూరం ఉంటుంది. అక్కడ రూము దొరికేదాకా వాళ్ళ రూముకే వెళ్ళి ఫుడ్ అందజేసేలా ఒప్పందం అయింది. వెంటనే కౌశల్యకి ఎవరు సహాయం ఉంటారనేది ప్రశ్న ఉదయించింది. ఏదో ఒక పరిష్కారం దొరుకుతుందిలే అని వైష్ణవి ధైర్యం చెప్పింది. ఆ రోజు రాత్రి ఇక అనంత్ విషయానికి వస్తే, తన మనస్సు వాకిళ్లలోకి రావటానికి ఎవరో తలుపు దగ్గర నిలబడి ఇటే తదేకంగా చూస్తున్న భావన కలుగుతోంది. ఆ రోజు రాత్రి భోజనానికి డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చునే ముందు ఎప్పుడూ లేనిది వంటింట్లోకి వెళ్ళి గిన్నెల మూతలు తీసి చూస్తూ, ఇవాళ వంట ఏమిటి అని అడిగాడు అనంత్. వంటింట్లోనే ఉన్న శకుంతల, వర్ధని ఆశ్చర్యంగా ఒకరి మొహాలు ఒకరు చూసుకున్నారు. రహస్యంగా వర్ధని, నీ కొడుకు దారిలో పడుతున్నట్టుగా ఉన్నాడు అన్నట్టుగా కనుబొమ్మలు ఎగరవేస్తూ సంజ్ఞ చేసింది. ఏమిటి, ఎప్పుడూ లేనిది వంటింట్లోకి వచ్చి గిన్నెల మూతలు తీసి మరీ చూస్తున్నావు అనంత్? టేబుల్ దగ్గర భోంచేసేటప్పుడు కూడా కంపెనీ మీటింగుల గురించి ఆలోచించేవాడివి అని పరిహాసం ఆడాలనిపించింది పిన్నికి. కానీ అమ్మో, తన మనసులో గుట్టు వీళ్ళకి తెలిసిపోయిందని చెప్పి ఎక్కడ వెనక్కి తగ్గుతాడోనని మళ్ళీ భయం వేసి తన పరిహాసానికి పరదా వేసింది వర్ధని. నీకేం కావాలో చెప్పు, నేను చేస్తాను, లేకపోతే రేపు వైష్ణవి చేత చేయిస్తాను అంది శకుంతల. అదేం లేదమ్మా, ఊరికే అన్నానంతే అన్నాడు అనంత్. ఇవాళ వైష్ణవి చేత భోజనం పంపించాను. ఆ అమ్మాయితో ఏదైనా మాట్లాడావా అనంత్? వైష్ణవి ప్రత్యేకమైన అమ్మాయి అనిపిస్తుంది, ఎంతో మామూలుగా అన్నట్టుగా అంది శకుంతల క్రీగంట కొడుకు వదనంలో వచ్చే మార్పుని గమనించటానికి ప్రయత్నిస్తూ. ఆవిడ ఊహించినట్టే, ఆశించినట్టే అనంత వదనంలో ఓ వెలుగు, చిరునవ్వు కదిలాయి. మాట్లాడాను. నిరాశాహృదయులు మనస్సుల్లోంచి నిరుత్సాహాన్ని, నీరసాన్ని తరిమికొట్టడానికి ఆమె ఎన్నుకున్న నాటక ప్రక్రియ గురించి మాట్లాడాను అన్నాడు. మాట్లాడాను అంటే వర్ధని అడిగింది. అసలు ఆ ప్రక్రియని ఎన్నుకోవాలన్న ఆలోచనని బలపరిచిన విషయాల గురించి అడిగాను అన్నాడు. ఏం చెప్పింది? శకుంతల టేబుల్ మీద భోజనం ఏర్పాట్లు చేస్తూ అంది. ముగ్గురు టేబుల్ దగ్గరకు వచ్చారు. గోవర్ధనరావు గారి భోజనం పెందరాళే అయిపోతుంది. శకుంతల కొడుకు ఒంటరిగా భోజనం చేయటం ఇష్టం లేక అతని కోసం ఆగుతుంది. అక్కయ్యతో పాటు తను అని వర్ధని ఆగుతుంది. నేను ఆఫీస్ నుంచి ఆలస్యంగా వస్తూ ఉంటాను, నా కోసం ఎదురు చూడొద్దమ్మా, నువ్వు నాన్నగారితో భోంచేసేయి అంటాడు అని అనంత్ ఎన్నోసార్లు అన్నాడు. నీకు పెళ్ళయ్యాక నీ భార్య కంపెనీ ఉంటుంది నీకు, కనుక అప్పుడు ఎదురు చూడటం మానేస్తానులే అంది శకుంతల ఒకప్పుడు. వైష్ణవి చెప్పిన మాటల్నే యథాతథంగా తల్లికి పింతల్లికి చెప్పాడు అనంత్. ఆమె వయస్సు పిల్లలు సామాన్యంగా అందచందాల గురించి, ధరించే బట్టల గురించి, రాబోయే భర్త గురించి ఆలోచిస్తూ కలలు కంటూ ఉంటారు. వైష్ణవి తీరే వేరు, ఆమె మానసిక పరిణితే వేరు. శకుంతల ప్రశంసాపూర్వకంగా అంది. ఆమె గురించి తల్లి అన్న మాటలు అన్నీ ఇష్టంగా అనిపించాయి, చివరి మాట తప్ప అనంత్కి. అది రాబోయే భర్త గురించి ఆమె కలలు కనకపోవటం. ఆ అమ్మాయి రాబోయే భర్త గురించి ఆలోచించాలి, కలలు కనాలి అనుకున్నాడు. ఇక్కడ కాంతమ్మ గారి ఇంట్లో అంతులేని ఉత్సాహం నెలకొంది. భోజనం చేస్తున్నంతసేపు కబుర్లతో, నవ్వులతో కళకళలాడింది. రాత్రి మళ్ళీ నాటకం వేసుకునే టైం అయింది. భాగ్యవతి కొడుకు నరేష్ని తీసుకుని 5 నిమిషాల ముందుగానే వచ్చింది. ఆ ఇంట్లో ఆనందాన్ని గమనించి, ఇంత ఆనందానికి కారణం ఏమిటో అని అడిగింది. ఆనందంగా చెప్పింది కాంతమ్మగారు. తాము ఆలోచిస్తున్న సమస్య గురించి కూడా చెప్పింది. ఆ కబుర్లు ఈ కబుర్లు చెప్పుకోవటంలో ఒక అరగంట గడిచిపోయింది. నిన్నటి నుంచి మనస్సులో కదులుతున్న ఒక ఆలోచనకి ఒక అరగంటలో సరైన రూపునిచ్చింది, నిర్ణయానికి వచ్చింది భాగ్యవతి. ముందుగా నరేష్ నాటకం వేద్దామని వరలక్ష్మి అంటే, కౌశల్య పెళ్లి నాటకం ఇంకోసారి చూసి ఆనందపడాలని ఉంది అంది భాగ్యవతి. అసలే ఇంట్లో అందరూ ఉత్సాహంగా ఉన్నారేమో, సరేనన్నారు. నాటకం ప్రారంభం అయ్యాక భాగ్యవతి అంది, పెళ్ళికొడుకు స్థానంలో మా నరేష్ని కూర్చోబెట్టాలని నా కోరిక అని. కాంతమ్మగారు ఒక్క క్షణం ఆశ్చర్యపోయిన 5 నిమిషాల ఆలోచన తర్వాత సరేనంది. ఇంతకన్నా గొప్ప సంబంధం తనేం తీసుకురాలేదు. ఆ అబ్బాయిలో
ఉత్సాహం కలగాలి కానీ లేకపోతే లోటే ఉంది అనిపించింది. మీకు కొత్తగా దొరికిన పనిలో కౌశల్యకి తోడుగా మా అబ్బాయి ఉంటాడు. ఒకరికి ఒకరు అండగా ఉండి అభివృద్ధి సాధిస్తారు. కౌసల్య ఒప్పుకుంటే నాకు అంతకన్నా ఆనందం లేదు అంది భాగ్యవతి. ఆ మాట అక్కడ ఉన్న అందరికీ సబబుగానే అనిపించింది. ఏ మాట మీరు ఆలోచించుకుని రేపు చెప్పండి అని భాగ్యవతి కొడుకుని తీసుకుని వెళ్ళిపోబోతుంటే వైష్ణవి అంది, ఇవాళ నరేష్ నాటకం వేసే వెళ్ళాలి అని. ఆ రోజు నాటకంలో నరేష్ డైలాగులు చక్కటి ఉత్సాహం భావం ఉట్టుపడేలా చెప్పాడు. కాంతమ్మ గారు నరేష్ గురించిన వివరాలు చెప్పి వదిన ఏం చేయమంటావు అంటూ సత్యవతమ్మ గారిని సలహా అడిగింది. చక్కటి అవకాశం నీ గుమ్మం దగ్గరికి వచ్చింది. ఇంతకన్నా నువ్వు వెతకలేవు. కౌశల్య నరేష్ ఒకరికి ఒకరు ఆలంబనగా భావించుకుని ఇద్దరూ కలిసి ఎదుగుతారు. ఇప్పుడు నీకు కొత్తగా దొరికిన వ్యాపారాన్ని వాళ్ళిద్దరికీ అప్పగించు అన్నారు సత్యవతమ్మ గారు. కాంతమ్మ గారు సరేనంది. ఇక 2 ఏళ్లలో ఆనందానికి ఉత్సాహానికి అవధులు లేవు. నెలల క్రితం తన పిల్లలకి పెళ్లి చేయటం అన్న విషయం గురించి కలలో కూడా ఆశపడటానికి సాధ్యం లేదు అనుకుంది కాంతమ్మ గారు. కానీ ఇంతలోనే ఎంత మార్పు! అవకాశాలన్నీ తన చుట్టూనే ఉన్నాయి. కానీ నిరాశావాదంతో మనస్సు మూసుకుపోవటం వల్ల మస్తిష్కం సరైన పద్ధతిలో పనిచేయటం లేదు. ఇదంతా వైష్ణవి చలవ. అదే మాట వైష్ణవి మోమిని తన చేతుల్లోకి తీసుకుని అభిమానంగా అపురూపంగా నిమురుతూ అంది కాంతమ్మ గారు. ఆ దృశ్యాన్ని తిలకిస్తున్న సత్యవతమ్మ గారి ఆనందానికి కూడా అవధులు లేకుండా అయిపోయింది. ఇదంతా ఒక విధంగా మధుర గొప్పతనం కూడా. కూతుర్ని ఎంత చక్కగా తీర్చిదిద్దింది. 10 మంది మంచి గురించి నువ్వు ఆలోచిస్తే ఆ 10 మంది నీ వెంటే ఉంటారు, నీ వాళ్ళవుతారు. అప్పుడు నువ్వు ఒంటరిదానవు అన్న భావమే రాదు. ఈ సత్యాన్ని అమ్మ పుస్తకంలో వ్రాయటమే కాదు, కూతురి మనస్సు నిండా నిండిపోయేలా చేసింది మధుర. ఆ తల్లికి తగ్గ కూతురు ఈ వైష్ణవి. అమ్మ చెప్పిన మాటని అక్షరాలా పాటించి ఎంతమంది అభిమానాన్ని సంపాదించుకుంటోంది. ఇంతలో మళ్ళీ భాగ్యవతి వైష్ణవి 2 చేతుల్ని పట్టుకుని, చిన్నదానివైనా నీకు చేతులెత్తి నమస్కరించాలనిపిస్తోంది తల్లి. నీలా పక్కవాడి కష్టం గురించి ఆలోచించేవాళ్ళు ఎవరు తల్లి? నీకు అద్భుతమైన ఆలోచనాశక్తి ఉంది. దాన్ని మాలాంటి దురదృష్టవంతుల కోసం ఉపయోగించి మమ్మల్ని అదృష్టవంతుల్ని చేస్తున్నావు. మాకు దారులన్నీ మూసుకుపోయాయనుకున్న తరుణంలో చిరు దీపంలా వచ్చి మాకు వెలుగు చూపించావు అంటూ మధుర కూతుర్ని పైలోకాల నుంచి చూసుకుంటూ ఎంత మురిసిపోతూ ఉంటుందో అనుకున్నారు సత్యవతమ్మ గారు. ఇక్కడి విషయాలన్నీ అనంతి విషయంతో సహా వేదకి ఫోన్ చేసి చెప్పాలి అనుకున్నారు సత్యవతమ్మ గారు. వైష్ణవి గురించి ఎప్పుడూ ఆలోచించే వాళ్లలో వేద ఉంటుంది. వైష్ణవి తన దగ్గర ఉన్నప్పుడు నెలకోసారైనా చూసి వెళ్తూ ఉండేది. వారానికోసారి ఫోన్ చేసేది. ఇక్కడ అనంతి విషయానికి వస్తే ఎవరో తన మనస్సులోకి రావటానికి వాకిలి దగ్గర అలాగే నిలబడి ఇటే తదేకంగా చూస్తున్న భావన కలుగుతోంది. ఆ రోజు రాత్రి భోజనానికి డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చునే ముందు ఎప్పుడూ లేనిది వంటింట్లోకి వెళ్ళి గిన్నెల మూతలు తీసి చూస్తూ ఇవాళ వంట ఏమిటి అని అడిగాడు అనంత్. వంటింట్లోనే ఉన్న శకుంతల వర్ధని ఆశ్చర్యంతో ఒకరి మొహాలు ఒకరు చూసుకున్నారు రహస్యంగా. వర్ధని నీ కొడుకు దారిలో పడుతున్నట్టుగా ఉన్నాడు అన్నట్టుగా కనుబొమ్మలు ఎగురవేస్తూ సంజ్ఞ చేసింది. ఏమిటి ఎప్పుడూ లేనిది వంటింట్లోకి వచ్చి గిన్నెల మూతలు తీసి మరీ చూస్తున్నావు? టేబుల్ దగ్గర భోంచేసేటప్పుడు కూడా కంపెనీ మీటింగుల గురించి ఆలోచించేవాడివి అని పరిహాసం ఆడాలనిపించింది పిన్నికి. కానీ అమ్మో, తన మనసులో గుట్టు వీళ్ళకి తెలిసిపోయిందని చెప్పి ఎక్కడ వెనక్కి తగ్గుతాడోనని మళ్ళీ భయం వేసి ఇక తన పరిహాసానికి పరదా వేసింది వర్ధని. నీకేం కావాలో చెప్పు, నేను చేస్తాను, లేకపోతే రేపు వైష్ణవి చేత చేయిస్తాను అంది శకుంతల. అదేం లేదమ్మా, ఊరికే అన్నానంతే అన్నాడు. ఇవాళ వైష్ణవి చేత భోజనం పంపించాను కదా, ఆ అమ్మాయితో ఏదైనా మాట్లాడావా? వైష్ణవి చాలా ప్రత్యేకమైన అమ్మాయి అనిపిస్తుంది నాకైతే, ఎంతో మామూలుగా అన్నట్టుగా అంది శకుంతల క్రీగంట కొడుకు వదనంలో వచ్చే మార్పుల్ని గమనించటానికి ప్రయత్నిస్తూ. ఆవిడ ఊహించినట్టే ఆశించినట్టే అనంత్ వదనంలో ఓ వెలుగు ఓ చిరునవ్వు కదిలాయి. మాట్లాడాను, నిరాశాహృదయాల మనస్సుల్లోంచి నిరుత్సాహాన్ని నీరసాన్ని తరిమి కొట్టేయటానికి ఆమె ఎన్నుకున్న నాటక ప్రక్రియ గురించి మాట్లాడాను అన్నాడు. మాట్లాడాను అంటే వర్ధని కావాలనే అడిగింది.
అసలు ఆ ప్రక్రియని ఎన్నుకోవాలన్న ఆలోచనని బలపరిచిన విషయాల గురించి అడిగాను అన్నాడు అనంత్ సాలోచనగా. ఏం చెప్పింది? శకుంతల టేబుల్ మీద భోజనం ఏర్పాట్లు చేస్తూ అంది. ముగ్గురు టేబుల్ దగ్గరికి వచ్చారు. గోవర్ధన్ రావు గారి భోజనం పెందరాళే అయిపోతుంది. శకుంతల కొడుకు ఒంటరిగా భోజనం చేయటం ఇష్టం లేక అతని కోసం ఆగుతుంది. అక్కయ్యతో పాటు తను అని వర్ధని ఆగుతుంది. నేను ఆఫీస్ నుంచి ఆలస్యంగా వస్తూ ఉంటాను. నా కోసం ఎదురు చూడవద్దమ్మా. మీరిద్దరూ తినేయకూడదు, లేకపోతే నాన్నగారితోనే కలిసి భోంచేసేయకూడదు అని అనంత్ ఎన్నోసార్లు చెప్పాడు. నీకు పెళ్ళయ్యాక నీకు నీ భార్య కంపెనీ ఉంటుంది కనుక అప్పుడు ఎదురు చూడటం మానేస్తానులే అంది శకుంతల. వైష్ణవి చెప్పిన మాటల్నే యథాతథంగా తల్లికి పింతల్లికి చెప్పాడు అనంత్. ఆమె వయస్సు పిల్లలు సామాన్యంగా అందచందాల గురించి, ధరించే బట్టల గురించి, రాబోయే భర్త గురించి ఆలోచిస్తూ కలలు కంటూ ఉంటారు. వైష్ణవి తీరే వేరు, ఆమె మానసిక పరిణితే వేరు. శకుంతల ప్రశంసాపూర్వకంగా అంది. ఆమె గురించి తల్లి అన్న మాటలు అన్నీ ఇష్టంగా అనిపించాయి. చివరి మాట తప్ప అనంత్కి. అది రాబోయే భర్త గురించి. ఆ అమ్మాయి రాబోయే భర్త గురించి ఆలోచించాలి, కలలు కనాలి అనుకున్నాడు. ముగ్గురికి కంచాల్లో భోజనాలు వడ్డించి తినబోతుంటే శకుంతల సెల్ ఫోన్ మోగింది. సత్యవతమ్మ గారు చేశారు. వైష్ణవి ప్రోత్సాహం వల్ల కౌశల్య, నరేష్ల జీవితాల్లో వచ్చిన మార్పు గురించి, వాళ్ళిద్దరూ పెళ్లి చేసుకోబోతున్న సంగతి గురించి చెప్పారు. శకుంతల తన ఆనందాన్ని వ్యక్తం చేసింది. అటువైపు నుంచి సత్యవతమ్మ గారు అన్నారు, ఈ సంగతి ఇప్పటికిప్పుడు ఎందుకు చెబుతున్నానంటే ఇది అనంత్ని, వైష్ణవిని దగ్గర చేయటంలో ఎందుకైనా ఉపయోగిస్తుందేమోనని అన్నారు. అవునవును, తప్పకుండా శకుంతల నర్మగర్భంగా అంది. ఫోన్లో మాట్లాడటం అయిన తర్వాత ఆ పెద్దావిడ చెప్పిన విషయాలన్నీ పూసగుచ్చినట్టుగా అనంత్కి, వర్ధనికి చెప్పింది శకుంతల. తన మనస్సు వాకిలి గుమ్మం దగ్గర నిలబడ్డ వ్యక్తి ఎవరో కొద్దిగా లోపలికి వచ్చిన అనుభూతి కలిగింది అనంత్కి. ఆ అనుభూతి ఏదో తెలియని ఆనందాన్ని కలిగిస్తోంది. సశేషం. ఇదండి ఈరోజు భాగంలో కథ. మరి మీకు ఎలా అనిపించిందో కమెంట్స్లో చెప్పండి. ఈసారి ఈ ఎపిసోడ్ పెట్టడం కొంచెం లేట్ అయింది. కొన్ని ఏదో ఫంక్షన్లు అలా కొన్ని హడావిడి వల్ల రికార్డ్ చేయలేకపోయాను. మరి ఇప్పుడు 2-3 రోజులు గ్యాప్ వచ్చినా కూడా మీరు ముందులాగే అంతే ఉత్సాహంతో ఈ ఎపిసోడ్ను కూడా విని మీ అభిప్రాయాలు చెప్పండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ధన్యవాదాలు.